చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మా ఇంటి నుంచి ప్రయాణం చేస్తేనే నాకు 1:50 పట్టింది ఇక్కడికి చేరుకోవడానికి. అటువంటిది వర్కింగ్ డే అయినా కూడా పెద్ద మనసు చేసుకొని మీరందరూ ఇంత దూరం ప్రయాణం చేసి ఎస్విఎం గ్రాండ్కి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నేను అంతకు ముందు కూడా చెప్పాను, ఇటువంటి కార్యక్రమాలు అంటే శిల్పకళా వేదికగా కార్యక్రమాలు అంటే సిట్టింగ్ పొజిషన్లో ఉండి 3 hours ఒకళ్ళు పాడుతూ ఉంటే వినడానికి వచ్చే వాళ్ళు నిజమైన సంగీత ప్రియులు. వాళ్ళు లేచి వెళ్ళి వచ్చేంత అవకాశం కూడా తీసుకోవాలి అని అనుకోకపోవడం, అంటే ఆ సిట్టింగ్ పొజిషన్ అలా ఉంటుంది అండ్ ద ప్లేస్ ఈజ్ లైక్ దాట్. సో ఇటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ జరిగేటటువంటి హైదరాబాద్లో నా ఈవెంట్ చేయాలి అన్న ఆలోచన చేసి ఇంత దూరం అంటే సోల్డ్ అవుట్ వరకు తీసుకొచ్చినటువంటి టెంపుల్ బెల్ కౌశిక్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కౌశిక్ ఈ కార్యక్రమం ఇంత బాగా ఆర్గనైజ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఎస్విఎం గ్రాండ్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. అండ్ మీ టీం కూడా మంచి టీం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఒక అద్భుతమైన 3 గంటల పాటు జరిగే సంగీత కచేరీకి మీ అందరూ విచ్చేసి నన్ను నా టీంని ఆశీర్వదించి ఇట్స్ గోయింగ్ టు బీ అంటే నాకు సోల్డ్ అవుట్ అని విన్న తర్వాత కొంచెం అమ్మో ఇంకా ఏదో చేయాలి సాంగ్ లిస్ట్ మారుతూనే ఉంది రోజు. నా మ్యూజిషియన్స్ అయితే నన్ను తిట్టుకోకుండా ఉంటే చాలు ఎండ్ ఆఫ్ ది డే. మీరు 18th 19th మాత్రమే మీకు టైం ఇస్తాము, ఈ లోపల ఆ తర్వాత మీరు ఏం చేంజ్ చేసినా కూడా సారీ అని చెప్పేసేంత చాలు ఉంది అఫ్ కోర్స్. సో వాళ్ళు నన్ను అలా ముద్దుగా బెదిరిస్తూ ఉంటే నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏ పాట పాడితే అందరి మనసులు అంటే ఆనందిస్తాయి అన్న ఆలోచనతోనే ఐఎమ్ ట్రావెలింగ్ విత్ దట్ థాట్. సో ఐఎమ్ షూర్ you're going to enjoy the event, you're going to enjoy the concert with Balu Garu's blessings, of course. దయచేసి అందరు కార్యక్రమానికి రండి. వస్తున్నారు కదా వీళ్ళు, పిలిచారా? ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి, వన్ అండ్ ఆల్. ఇంకా ఏంటి? సో he runs Elysium band and musicians are from different teams. అంటే ఒకప్పుడులాగా వీళ్ళందరూ నా టీం అని చెప్పే ఇది లేదు ఇవాళ. దే ఆర్ ఇన్ టు డిఫరెంట్ బ్యాండ్స్ అండ్ అరవింద్ ఇస్ దేర్, కీబోర్డిస్ట్ అరవింద్, సాయి, సన్నీ గిటార్ అండ్ గుడ్ మ్యూజిషియన్స్, అండ్ దట్ ఈస్ వాట్ వి లుక్ ఫర్ కదా. సో అది చాలా మంచి మ్యూజిషియన్స్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ దే ఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ మీ. సో దాట్స్ ద బెస్ట్ థింగ్. ఎన్ని పాటలు పాడతాను అంటే 30 పాటలు అయితే ఖచ్చితంగా పాడతామండి. 30 సాంగ్స్ అంటే ఏమండి, మీలాంటి యూత్ డాన్స్ చేయడానికి డాన్స్ ఫ్లోర్ ఎక్కడుంది? శిల్పకళ వేదికలో కుర్చీల్లో డాన్స్ చేయగలుగుతారు మీరు? తప్పకుండా ఉందండి. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేసే సాంగ్స్. సరే, మీరు అడిగారు కాబట్టి మీలాంటి యూత్ కోసం ఏ పాట పాడితే బాగుంటుంది మీరే చెప్పండి. నేను మీరు చెప్పండి, అది యాడ్ చేసేలా చేస్తాను నేను. ఏంటది? నేను కోరి పిల్ల పేరు ఓకే, అది మీకు ఇష్టమా? కానీ నేను తప్పకుండా దగ్గరికి చెప్తాను. కానీ మీరు అసలు అమ్మాయి పాడిందేమో అడగలేదు.
ఈ వేళలో నీకు మీరు డాన్స్ ఇంత అవుట్ రైట్గా నా మొట్టమొదటి పాటని కట్ చేసి పారేశారు ఆయన. ఖచ్చితంగా అండి, హుషారే. మీరు అసలు కుర్చీలో కూర్చోలేక మీరు అసలు ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళిపోతారు కూడా. జస్ట్ కిడింగ్. అలాంటి పాటలు ఉన్నాయి, ఇలాంటి పాటలు ఉన్నాయి, మంచి మంచి క్లాసిక్స్ ఉన్నాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, నా కెరియర్లో నేను చేసుకున్న అదృష్టం ఏంటి అంటే, అటు సెమీ క్లాసికల్ పాడాను, అంటే భక్తి పాటలు పాడాను, ఆ తర్వాత మీలాంటి యూత్ని అట్రాక్ట్ చేసే పాటలు పాడాను, అండ్ ఆల్సో చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యేటటువంటి పాటలు పాడే అవకాశం నాకు సంగీత దర్శకులు కనిపించారు. సో అంటే ఇప్పుడు చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానివ్వండి, కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఎంతవరకు చెప్పచ్చో కూడా తెలీదు, అంతవరకే ఉంచితే బెటర్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయని గెస్ట్లు స్టేజ్ మీదకి వస్తారు. దిల్ బీ సింగింగ్ అలాంగ్ విత్ మీ, అంతవరకు మాత్రం చెప్తాను. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. చాలా రోజులు అయింది చేసి, అంతే. చాలా 2019లో శిల్పకళా వేదికలోనే ఒక ఇటువంటి కచేరీ చేయడం జరిగింది, అంతే. ఇట్స్ బీన్ అ వైల్ అని చెప్పి చేయడం, అంతే. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, ముఖ్యంగా తెలుగు ఉంటుంది. సో వచ్చి అక్కడ కూర్చొని అడిగేదాన్ని బట్టి నా 4 లాంగ్వేజెస్ ఉంటాయి, బట్ మోతాదు ఎంత పెంచాలనేది అక్కడ ఉన్న క్రౌడ్ని బేస్ చేసుకుని ఉంటుంది. చాలామంది బెంగళూరు నుంచి బుక్ చేసుకుని వస్తున్న వాళ్ళు ఉన్నారు కాన్సర్ట్కి. దట్ ఈస్ వాట్ వీ హర్డ్. నెల్లూరు, కొంతమంది తమిళనాడు నుంచి వస్తున్నారట, కొంతమంది బెంగళూరు నుంచి వస్తున్నారట, నాట్ జస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, చాలా చోట్ల నుంచి వస్తున్నారని తెలిసి చాలా ఎమోషనల్గా అనిపించింది. సంతోషం ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ ఓవర్వెల్మింగ్గా అనిపించింది. బేసికలీ ఐ ఫీల్ సో హ్యాపీ. ఐ డిజర్వ్. థ్యాంక్ యూ. ఇంకా సాహితీ ఏమన్నా అడగల? ఇందిరా, థ్యాంక్ యూ. అది క్వశ్చన్ కాదు నాన్న. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని, కన్నులంటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చి నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. Song what I sang. So it's going to be like that. మాటలు ఎక్కువ ఉండవు, పాటలే చాలా ఎక్కువ ఉంటాయి, బట్ మధ్య మధ్యలో మై ఓన్ ఎక్స్పీరియన్స్ విత్ దాట్ పర్టికులర్ సాంగ్, ద జర్నీ బిఫోర్ ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్లో నుంచి లైఫ్లో సర్వసాధారణంగా మన లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అన్నీ ఈరోజు చాలా సంతోషంగా ఉంటే రేపు ఇంకేదో మనకి ఛాలెంజ్ వస్తూ ఉంటుంది. అలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో కూడా నేను పాడిన పాటలు ఏంటి, అందులో నుంచి ఆ అవుట్పుట్ ఎలా వచ్చిందో యూ హ్యావ్ టు విట్నెస్ ఆల్ ఆఫ్ దాట్. కాన్సెప్ట్ ఈజ్ లైవ్. ఏంటది? సునీత లైవ్ కదా, నేనే సెలెక్ట్ చేస్తుందిగా. మీరు రిక్వెస్ట్ చేస్తారు మీలాంటి యూత్ తప్పకుండా అండి. ఇప్పుడు టికెట్ కొనుక్కొని అంత దూరం నుంచి శిల్పకళా వేదిక వచ్చి
విత్ ఒక 10 పీపుల్, అంటే ఇట్స్ అ టీమ్ వర్క్. నాతో పాటు ఇంకొక 10 మంది మేమందరం కలిసి చేసేటటువంటి సునీత లైవ్ ఇన్ కాన్సర్ట్. ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఇట్స్ మై టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తం నేనే మాట్లాడేలా చేశారు మొత్తానికి కౌశిక్. థ్యాంక్స్ టు కౌశిక్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఆల్ ద వే హియర్. వారి తరఫున చెప్తున్నాను, భోజనాలు చేసేయండి. ఇట్స్ లైక్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఇంకొక క్వశ్చన్ అడిగితే ఇంకో 10 నిమిషాలు మాట్లాడతాను. బెటర్ వి లీవ్ ద ప్లేస్. మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు. అండ్ ఎస్విఎం గ్రాండ్ వాళ్ళకి మెయిన్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత పెద్ద ఈవెంట్ని మాకు వెనకుండి ముందుండి సపోర్ట్ చేస్తూ, ఇంత పెద్ద ఈవెంట్ ఏం కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు సపోర్ట్ చేస్తూ అన్నీ ప్రొవైడ్ చేస్తూ, మేము ఏ అడిగినా నో అనకుండా మేడం ఎంత బాగా ఈవెంట్ ప్లాన్ చేయాలి అన్న దాంతో మేము ముందుకు వచ్చాము. సో మీరందరూ 22వ తారీఖు వచ్చి ఈవెంట్ ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయాలి. ముందుగా ఎస్విఎం గ్రాండ్ వరప్రసాద్ గారిని మాట్లాడుకుంటారు.